యూతలు అరే మంత్రం వేసి తెచ్చే భోగం నువ్వుల నూనె స్నానం కొత్త కొత్త బట్టలతో మెరిసెను డబ్బా గిన్నెలు ఇస్తానంటే మనసం పోయి రెండు ముగ్గులు వేసేద్దాం పారి హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినయ్ క్రియేషన్స్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈరోజు అయితే మేము ప్రొద్దున లేసేమో బావతో పాటు ఇట్లా పెండకైతే వచ్చేసినాం ఇక్కడికి. ఆవు పెండ గొబ్బెమ్మలకి. ఈరోజు మనం వ్లాగ్ ఏంటిదంటే, నిన్ననైతే మా ముగ్గుల పోటీలు అయిపోయినాయి. భోగి మంటలు కూడా మానకట్టికి వేసేసినాం. అవన్నీ వీడియోస్ చూపిస్తా. ఈరోజు అయితే కైట్స్ ఎగిరేస్తాం మేము. అలాగే ఇంకా ఇక్కడ పిండి కూర అని అయితే అంటారు. పిండి కూరకు ఇంకా గరకకైతే వచ్చేసినాం. ఈ సంక్రాంతి ఏంటంత సప్ప ఉన్నది. ఒక్క పతంగ కనిపిస్తుందా? కనిపిస్తలే ఎవరు అన్నోళ్ళు అయితే ఫుల్ పతంగ ఎగరేస్తుర్రా. చూస్తే షాక్ అవుతావురా. ఒక పతంగ ఉందిరా, అప్పటి నుంచి ఒకటే పతంగ కనిపించింది ఏంద్రా. అరే కరెక్ట్ టైంకి దొరికిందిరా. చేతిలో ఒక కొత్త లేదు, మంచిగా దొరికింది మనకు. మంచిగా ఓడో ఇక కొత్తది కొన్నాడు, ఆయన వాడేసిపోయాడు. అలా వాడేసిడు. అందరు పనుల్లో ఉన్నట్టున్నారు కదా. అవును కదా. ఎటువలే ఇక్కడికి వచ్చినాం. సరే కానీ పతంగ ఎప్పుడు కొన్నారా? కొనలేం, రాగా దొరికింది. అరే మాది కూడా ఒకటి వేయను ఉండే. అప్పటి నుంచి ఎగరేసి ఇక్కడికి వచ్చినాం. ఆయనతో ఒక పతంగ వేయింది ఇక ఇక్కడ కూర్చున్నాం. ఏమే రాగా దొరికింది. ఇట్లా ఎగరేద్దాం మరి. ఒక్క పతంగతో ఎంతమంది ఎగరేస్తారా? మనిషికి ఒకటి తెచ్చుకోపోయి అడుగుదాం మరి. అడుగు అన్న, అక్కడ ముగ్గుల పొడి జరుగుతుందట, ఆడుకోవడం పారి. ఎందుకు అంత ఆడను వారా ముగ్గుల పొడి కోయేటందుకు? ఏ కాదురా, మీ అక్క సుమేసింది కదరా ముగ్గులు. చూడవా? అయితే వచ్చిందో చూడద్దా? నువ్వు మరి నేను పోతా. రాకు, మేము పోతాం. మా చెడోళ్ళు ఉన్నారు. ఫస్ట్ ప్రైజ్ రాకున్నా కానీ డబ్బా గిన్నెలు ఇస్తారు. డబ్బా గిన్నెలు ఇస్తారంటే మనసం పోయి రెండు ముగ్గులు వేసేద్దాం పారి. ఏ చెట్ ఆడనువా? డబ్బా గిన్నెల కోసం మాస పడుతున్నావేంద్రా? దుకాణంలో పోతే మత్తు పైసలు వస్తాయి. అమ్ముకుంటే మంచి కింద పైసలు వేసుకొని పతంగ కొనుక్కొచ్చుకున్నాం. పారి పోదాం. అరే టైం పని ముగ్గుల పోటీ చాలా. అరే ప్రతి ఇయర్ జరిగినట్టే ఈ ఇయర్ కూడా మా ఊర్లోనైతే ముగ్గుల పోటీలు అయితే జరుపుతున్నారు. చీఫ్ గెస్ట్ గా అయితే మనకు మానల మోహన్ రెడ్డి గారు అయితే వస్తున్నారంట. యాక్చువల్ గా మాకు కూడా ఒక ముగ్గేయాలని చెప్పేసి ఒక ప్లానింగ్ అవుతుంది. సో స్టార్ట్ చేస్తారు ఇప్పుడే. చెప్పాలంటే ఈ ముగ్గును మించింది మాత్రం ఏది ఉండదు. ఇప్పుడైతే సీసీ రోడ్లు అయినాయి, రంగురంగుల ముగ్గులు ఎత్తురు. కానీ ఒకప్పుడు అయితే మంచిగా పచ్చని వాకిట్లను అయితే ఇది కనిపించేసరికి కళ్ళకు చక్కుమనేది.
మరి మా ఊర్లో ముగ్గుల పోటీలు ప్రతి సంవత్సరం ఎలా జరుగుతాయంటే ఒక 2 days ముందు నుండే మైక్లో అనౌన్స్ చేస్తారు. ముందు రోజు వెళ్ళి మనం నేమ్స్ రాపించుకోవాలి. అట్లనే రోడ్ పైన కూడా మొత్తం క్లీన్ చేపిస్తారు. ప్రతి ఇయర్ కూడా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అని ప్రైజ్లు ఇచ్చిన తర్వాత కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కూడా ఏదో ఒక చిన్న గిఫ్ట్ అనేది ఇస్తారు వాళ్ళ సంబరం కోసం. ఇక్కడనైతే మనోళ్ళు అయితే ముగ్గు అయితే వేసిరు. ఒకసారి చూడండి ఎట్లా వేసిరు. మ్యాక్సిమం అందరు ముగ్గులు వేసుడు అయితే అయిపోయింది. ఇంకా ప్రైజెస్ ఇస్తారు. ఇప్పుడు ఒక 10 మంది వెళ్ళి ఒక్కొక్క పేపర్లో మార్క్స్ వేసుకొని వస్తారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నెంబర్ కూడా ఇస్తారు. అక్కడ లాస్ట్ కి మళ్ళీ అవన్నీ కలెక్ట్ చేసుకొని ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చినాయో వాళ్ళైతే ఫస్ట్ ప్రైజ్, దాని తర్వాత సెకండ్, థర్డ్ ప్రైజ్ లిస్ట్ చేసిన తర్వాత మిగతా వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే ఇస్తారు. సో ఇంకా అందరు ముగ్గులు వేసుడు అయితే అయిపోయింది. ఇంకా ప్రైజెస్ అయితే వంచుతారు. మానాల మోహన్ రెడ్డి గారు అయితే వచ్చేసారు. మంచిగా అందరూ అయితే డ్యాన్సులు వేసేసారు. డ్యాన్సులు వేసేవాళ్ళు ఇంకా ప్రైజులు కూడా మీయడం స్టార్ట్ చేస్తారు. ఈసారి మంచి వేసిరా. అవునరా మస్తు ఈసారి మళ్ళీ కనకాలు మస్తు వేసిరా. యూత్ అరే మంత్రం వేసిరా. సరే గాని అందరం పోయి పతంగులు ఏరేసుకుందాం బారు. ఇప్పటికే బాగా టైం అయింది. మళ్ళీ గుర్తున్నాయి. ఇంకోటి వచ్చింది వాడేటట్టే ఉంది. మంచిగా పతంగులు ఎగరేసుకుందాం అని చెప్పేసి అయితే బంగ్లా పైనకి అయితే వచ్చేసినాం. మంచిగా బాక్సులు వీక్స్లు అన్ని పెట్టుకుని అయితే ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం మేము. అలాగే మా ఆడకట్టుకి సంక్రాంతికి ముందు రోజు అయితే భోగి మంటలు కూడా జరిపిర్రు. ఇప్పుడు వీడియోస్ తీసిన పిల్లగాళ్ళు అందరు కలిసి అయితే మాకు భోగి మంటలు అయితే ఆడకట్టుకి అరేంజ్ చేసిర్రు. ఇది గైస్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చిన వాళ్ళు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.